హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ను ఎలా యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది టాటా కంపెనీకి సంబంధించిన వాల్టాస్ బేకో 7 kg సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. ఈ వాషింగ్ మెషిన్ను నేను ఆన్లైన్లో 8500కి తీసుకున్నాను. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ పనిచేయాలి అంటే ట్యాంక్ అవసరం లేదు, ట్యాప్ పాయింట్స్ కూడా అవసరం లేదు. ఈ వాషింగ్ మిషన్లో బకెట్తో నీళ్లు వేసుకొని వాడుకోవచ్చు. ఇంట్లో మోటార్ ఉంటే దాని యొక్క పైపును డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో పెట్టి వాటర్ని ఫిల్ చేసుకొని ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీ వాషింగ్ మిషన్ యొక్క పవర్ కార్డ్ని స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయండి. మీ వాషింగ్ మిషన్లో ఉన్న వాటర్ బయటకు పోవడానికి డ్రైన్ పైప్ ఒకటి ఉంటుంది. ఈ డ్రైన్ పైప్ను వాషింగ్ మిషన్ కంటే డౌన్ కుండేలా ఇలా దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు వాష్ టబ్ యొక్క వాష్ లిడ్ ను తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఈ వాష్ టబ్ లోకి వాటర్ ని ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఇన్లెట్ అని చిన్న పైప్ కనెక్షన్ కనిపిస్తుంది. దీనికి వాషింగ్ మిషన్ తో పాటు ఇన్లెట్ హోస్ అనే ఒక సన్న పైప్ ఇస్తారు. ఆ పైప్ను దీనికి ఇలా కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పైప్ను ట్యాంక్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ట్యాప్కి కనెక్ట్ చేసుకోండి. ఈ వాటర్ సెలెక్టర్ని వాష్ మోడ్లో ఉంచండి. మీరు ట్యాప్ ఆన్ చేయగానే డైరెక్ట్గా ఈ వాష్ టబ్లోకి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాష్ టబ్లోకి వాటర్ని ఎంతవరకు ఫిల్ చేయాలి అనేది తెలుసుకుందాం. వాష్ టబ్లో రైట్ సైడ్ వాటర్ లెవెల్స్ ఉంటాయి. లో, మీడియం, హై అని 3 లెవెల్స్ ఉంటాయి. తక్కువ బట్టలుంటే లో లెవెల్ వరకు ఫిల్ చేయండి. ఎగ్జాంపుల్, ఈ వాషింగ్ మిషన్ యొక్క కెపాసిటీ 7 kgs కాబట్టి 3 షర్ట్స్ 3 ఫ్యాన్స్ ఉంటే లో లెవెల్ వరకు వాటర్ని ఫిల్ చేసుకోండి. 5 షర్ట్స్ 5 ఫ్యాన్స్ ఉంటే మీడియం లెవెల్ వరకు వాటర్ని ఫిల్ చేసుకోవాలి. బట్టలు ఎప్పుడూ కూడా ఓవర్లోడ్ అయ్యేలా ఎక్కువగా వేయకండి. దీనివల్ల మీ వాషింగ్ మిషన్ యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది. హై లెవెల్ వరకు కూడా వాటర్ని ఎప్పుడూ ఫిల్ చేయకండి. ఎందుకంటే బట్టలు వేసిన తర్వాత మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు వాటర్ బయటికి వచ్చేస్తుంది. సో మీరు వాష్ చేయాలనుకున్న బట్టల్ని బట్టి లో లెవెల్నా మీడియం లెవెల్నా అనేది చూసుకొని వాటర్ని ఫిల్ చేసుకోండి. చాలా మందికి వాటర్ ట్యాంక్ ఉండదు, ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉండవు. అలాంటప్పుడు వాటర్ మోటార్ వేసుకొని ఇలా డైరెక్ట్ గా వాష్ టబ్ లోకి వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు. వాటర్ మోటార్ కూడా లేని వాళ్ళు అయితే డైరెక్ట్ గా బకెట్ తో ఈ టబ్ లోకి వాటర్ ని వేసుకోవచ్చు. నేనైతే వాటర్ ని మీడియం లెవెల్ వరకు ఫిల్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ లో మీ ఇంట్లో మీరు బట్టలు ఉతకడానికి ఏదైతే డిటర్జెంట్ వాడుతున్నారో దాన్ని ఇందులో ఈ వాటర్ లో వేసుకోండి. మేమైతే సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ పౌడర్ వాడతాము. సో బట్టలకి సరిపడా పౌడర్ ని వేస్తున్నాను. నేనైతే పెద్దవి 3 స్పూన్స్ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు వాష్ సెలెక్టర్ లో వాషింగ్ నార్మల్ నా స్ట్రాంగ్ నా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు వేసే క్లాత్ ను బట్టి ఉంటుంది. టీ షర్ట్స్, నెక్స్, షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్, లుంగీలు, కాటన్ శారీస్ ఇలాంటివన్నీ కూడా నార్మల్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జీన్స్ ప్యాంట్లు, బెడ్ షీట్లు, దల్సర్గా ఉండే దుప్పట్లు, డోర్ కర్టెన్లు ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వాష్ సెలెక్టర్ లో నార్మల్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వాష్ టైమర్ లో టైమర్ ని సెట్ చేసుకోవాలి. ఇది మనం వేసే బట్టల్ని ఎంతసేపు ఉతకాలి అనే దానికి టైం ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 షర్ట్లు 6 ప్యాంట్లు వేస్తే లోడ్ 6 kgs వరకు వస్తుంది. సో 15 minutes ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో వాష్ టైమర్ ను 15 minutes కి
సెట్ చేస్తున్నాను. సెట్ చేయగానే వాష్ టబ్ లో ఉన్న వాటర్ మొత్తం తిరగడం స్టార్ట్ అయింది. ఇందులో సర్ఫ్ ఎక్సెల్ వేసాను కాబట్టి వాటర్ మొత్తం నురుగొస్తుంది. ఇప్పుడు వాష్ చేయాలి అనుకున్న బట్టల్ని వాష్ టబ్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బట్టల్ని వాష్ టబ్ లో వేసే ముందు షర్ట్ పాకెట్స్ లో గాని, ప్యాంట్ పాకెట్స్ లో గాని కాయిన్స్ గాని, పిన్స్ గాని ఉంటే తీసేయండి. కాయిన్స్ వల్ల, పిన్స్ వల్ల వాషింగ్ మిషన్ మరియు బట్టలు కూడా డ్యామేజ్ అవుతాయి. మీరు వేసిన బట్టలకి వాటర్ సరిపోలేదు అనిపిస్తే మధ్యలో వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇలా బట్టలు వాష్ అవుతూ కనిపిస్తాయి. వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్టలకి ఉన్న మురికి మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాష్ టైమర్లో వాష్ టైం 15 మినిట్స్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ నాబ్ ఆటోమేటిక్గా 15 మినిట్స్ నుండి 0 మినిట్స్కి వచ్చి వాషింగ్ ఆఫ్ అవుతుంది. ఈ నాబ్ని ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్ తిప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని యాంటీ క్లాక్ వైజ్ బ్యాక్కి తిప్పకూడదు. మీరు సెట్ చేసిన టైమును బట్టి ఆటోమేటిక్గా అది 0 మినిట్స్కి వచ్చి ఆఫ్ అవుతుంది. వాషింగ్ కంప్లీట్ అవడానికి 15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి వాష్ లిడ్ని పెట్టి క్లోజ్ చేయండి. మనం వాషింగ్ స్టార్ట్ చేసి 5 మినిట్స్ అవుతుంది కాబట్టి ఇంకా 10 మినిట్స్ రిమైనింగ్ చూపిస్తుంది. మనం సెట్ చేసిన 15 మినిట్స్ టైం కంప్లీట్ అయింది. వాష్ టైమర్లో నాబ్ 0 మినిట్స్కి వచ్చి ఆఫ్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు వాష్ లిడ్ని తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ వాష్ టబ్లో బట్టలతో పాటు సర్ఫ్ వాటర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సర్ఫ్ వాటర్ని బయటకు వదిలేయాలి. ఇప్పుడు ఈ డ్రైన్ పైప్ను వాషింగ్ మిషన్కి ఇలా దూరంగా ఉండేలా పెట్టుకోండి. ఇప్పుడు డ్రైన్ సెలెక్టర్లో డ్రైన్ని సెలెక్ట్ చేయండి. డ్రైన్ని సెలెక్ట్ చేయగానే డ్రైన్ పైప్ నుండి వాటర్ బయటకు పోతుంది. 30 సెకండ్స్లో ఈ వాటర్ మొత్తం బయటకు పోతుంది. వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత డ్రైన్ సెలెక్టర్ని వాష్ మోడ్లోకి పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే సర్ఫ్ వాటర్ బట్టలకు పట్టేసి ఉంటుంది కాబట్టి ఫ్రెష్ వాటర్తో బట్టల్ని మళ్ళీ వాష్ చేసుకోవాలి. సో మళ్ళీ మీడియం లెవెల్ వరకు వాటర్ని ఫిల్ చేస్తున్నాను. ఇలా మీడియం లెవెల్ వరకు వాటర్ని ఫిల్ చేశాక వాష్ సెలెక్టర్ని నార్మల్లో ఉంచి వాష్ టైమర్ను 5 మినిట్స్లో పెట్టండి. ఈ సెకండ్ వాష్ మీ బట్టలకు ఉన్న సర్ఫ్ వాటర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. వాష్ టైమర్ 5 మినిట్స్ టు 0కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాష్ టైమర్ 0 మినిట్స్కి వచ్చి ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాష్ టబ్లో ఉన్న వాటర్ని బయటకు వదిలేసుకోవాలి. డ్రైన్ సెలెక్టర్లో డ్రైన్ని సెలెక్ట్ చేయండి. వాష్ టబ్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు పోతుంది. వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత డ్రైన్ సెలెక్టర్ను వాష్ మోడ్లోకి పెట్టండి. ఇలా 2 సార్లు వాష్ చేసేసరికి బట్టలకి ఉన్న మురికి మొత్తం పోతుంది. ఇలా 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బట్టలకి కంఫర్ట్ పెట్టాలి అనుకుంటే మళ్ళీ ఈ వాష్ టబ్లో ఫ్రెష్ వాటర్ని లో లెవెల్ వరకు ఫిల్ చేయండి. ఇప్పుడు ఈ వాష్ టబ్లో మీరు ఏ కంఫర్ట్ యూజ్ చేస్తే ఆ కంఫర్ట్ని ఈ వాష్ టబ్లో వేయండి. మీరు వాష్ చేసుకున్న బట్టలను బట్టి కంఫర్ట్ ఎంత వేయాలో అంత వేసుకోండి. ఇప్పుడు వాష్ టైమర్లో 5 మినిట్స్ను సెలెక్ట్ చేయండి. 5 మినిట్స్ కంప్లీట్ అయ్యాక వాష్ టైమర్ 0 మినిట్స్కి వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ను బయటకు వదిలేయండి. డ్రైన్ సెలెక్టర్లో డ్రైన్ని సెలెక్ట్ చేసుకోండి. వాటర్ మొత్తం బయటకు పోతుంది. ఇక్కడితో బట్టల్ని వాష్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఈ వాష్ టబ్ పక్కన డ్రయర్ కూడా ఉంటుంది. ఇది బట్టల్ని పిండనవసరం లేకుండా ఈ డ్రయర్లో బట్టలను వేస్తే బట్టలకున్న వాటర్ని మొత్తం తీసేసి బట్టల్ని డ్రై చేసి ఇస్తుంది.
ఇప్పుడు ఈ డ్రయర్ను ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. డ్రయర్ టబ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వాష్ చేసిన బట్టల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఈ డ్రయర్ యొక్క టబ్ వాష్ టబ్ కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి వాష్ చేసిన బట్టలన్నీ ఒకేసారి వేయకుండా 3 kg వరకు ఉండే బట్టల్ని మాత్రమే ఇందులో వేయండి. ఇలా 2 times డ్రయర్లో వేసుకొని డ్రై చేసుకోండి. ఇలా డ్రయర్కు సరిపడా బట్టలు వేసిన తర్వాత వాషింగ్ మిషన్తో పాటు స్పిన్ క్యాప్ ఒకటి ఇస్తారు. ఈ స్పిన్ క్యాప్ను ఈ విధంగా బట్టలకి పైన ఉండేలా ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు డ్రై రింగ్ను ఇలా క్లోజ్ చేయండి. స్పిన్ లిడ్ను కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు స్పిన్ టైంను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 1 minute to 5 minutes వరకు పెట్టుకోవచ్చు. కానీ ఎంత డ్రయర్లో బట్టలు వేసినా కూడా బట్టల్ని గాలికి ఖచ్చితంగా ఆరబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి స్పిన్ టైం 2 minutes పెట్టుకోండి, సరిపోతుంది. బట్టలకి నీళ్ల తడి అనేది లేకుండా డ్రై చేస్తుంది. 2 minutes సెలెక్ట్ చేయగానే డ్రైయింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ బట్టలకు ఉన్న వాటర్ కూడా డ్రైన్ పైప్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. డ్రై అవ్వడం కంప్లీట్ అయ్యాక 0 minutesకి వచ్చేస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం బట్టలు ఏ విధంగా డ్రై అవ్వాయి అనేది తెలుస్తుంది. స్పిన్ టైం 2 minutes పెట్టినా కూడా బట్టలు 90% డ్రై అయిపోయాయి. ఈ విధంగా డ్రయర్ను యూజ్ చేసుకోవాలి. బట్టలు వాషింగ్ కంప్లీట్ అయ్యాక పిండేసుకుని ఎండలో ఆరవేసుకోవచ్చు. ప్రతిసారి డ్రయర్ని యూజ్ చేసుకోని అవసరం లేదు. డ్రయర్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల పవర్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ డ్రైయింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ వాటర్తో వాష్ టబ్ని స్పిన్ టబ్ని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ను యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.